మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భార్గవి. ప్రస్తుతం మన ముందు వేదం పాఠశాలలో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మేనేజ్మెంట్కి అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం, బతుకమ్మ ప్రాముఖ్యత గురించి చెప్తారా? బతుకమ్మ పండగ ప్రతి ఏడు ప్రతి పాఠశాలలో జరుపుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించిన పండగ ఇది. తర్వాత ప్రకృతిలో వెలిసిన ప్రకృతి పండగ. దీనికి సంబంధించి పిల్లల్లో మన ప్రాశస్తాన్ని, తెలంగాణ నానుడిని, తెలంగాణ యాసను ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా మర్చిపోకుండా ఉండాలని కూడా చెప్తున్నాము. అందుకే ప్రతి ఏడు మా పాఠశాల తరఫున కూడా చేస్తున్నారు. వేదంలో ప్రతి ఏడు చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. సంస్కార భారతి తరఫున కూడా ఇందులో చక్కని అవకాశం కూడా లభించింది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సంస్కార భారతి తరఫున తెలంగాణ యావత్ మొత్తం ఈ బతుకమ్మ సంబరాలు నెలకొల్పానని మాకు కూడా పోస్టర్ రిలీజ్ అయింది. దీని సందర్భంగా నేను రావడం కూడా నాకు చాలా చక్కగా ఆనందంగా కూడా ఉంది. దాదాపు 3 గంటల నుంచి ఎడతెగకుండా చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళ నృత్యాలు, వాళ్ళ యాస, భాష, మళ్ళీ వాళ్ళకు సంబంధించిన బతుకమ్మ ఉయ్యాల పాటలతో చాలా చక్కగా నర్తిస్తున్నారు పిల్లలు. అది చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా ఆనందకరంగా కూడా ఉంది. హలో బేటా, ఎలా అనిపిస్తుంది మీకు సెలబ్రేషన్స్? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. మేము ఈ స్కూల్లో ప్రతి పండుగ సెలబ్రేట్ చేస్తాం. కృష్ణాష్టమి, ఇంకా సంక్రాంతి, ఇప్పుడు బతుకమ్మ. మాకు టీచర్స్ అందరూ సపోర్ట్గా చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ ఆడటం. ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి ఆడుకుంటాం. అలాగా మంచిగా అనిపిస్తుంది. ప్రతి పండుగ చాలా ఘనంగా చేస్తారు అనుకుంటా కదా. మీరు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు స్కూల్లో ఏమేమి సెలబ్రేట్ చేశారు? మార్నింగ్ అందరూ బాగా రెడీ అయ్యి వచ్చి రకరకాల పువ్వులతో మంచి బతుకమ్మలు చేసి ఆడవాళ్ళందరూ బాగా చీరలు కట్టుకొని రెడీ అయ్యి అందరం కలిసి డాన్స్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇంకా పిండి వంటలు ఏమేమి చేశారు ఏంటి? టీచర్ మేము ఇంట్లో నుంచి అరిసెలు, రకరకాల పిండి వంటలు, మంచిగా లడ్డూలు అవన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ తింటాం మంచిగా హ్యాపీగా. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేసాం చాలా. ఫ్రెండ్స్ అందరూ చాలా రోజుల తర్వాత ఇలా డాన్స్ చేయడం కదా, అందరం కలిసి డాన్స్ చేసి చాలా రోజులు. ఎప్పుడు బిజీగా చదువుతుండే మేము ఇలా మధ్యలో ఫెస్టివల్స్ వస్తే బాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. మీరే చేస్తారా లేకపోతే టీచర్స్ కూడా మాతో సపోర్ట్ గా ఉంటూ మాతో ఫ్రెండ్లీగా డాన్స్ చేస్తారు సపోర్ట్. ఇంట్లో కూడా సెలబ్రేట్ చేస్తాం కదా మనకు, కానీ ఇక్కడే మీకు అంటే ఏంటి ప్రత్యేకత? ఇంట్లో అందరూ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు, కానీ ఇక్కడ ఇది ఒక్కటే ఫెస్టివల్ ఇక్కడ అందరితో కలిసి సెలబ్రేట్ చేస్తాం. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టీచర్ ఇక్కడ ఫ్రెండ్స్తో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో అందరితో చేసుకుంటాం, కానీ అన్నీ చేసుకుంటాం కాబట్టి స్కూల్లో అన్ని చక్కగా చేసుకుంటాం. మళ్ళీ స్కూల్లో ఫ్రెండ్స్తో చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది మాకు, ఇంట్లో పేరెంట్స్తో కాకుండా కొత్తగా వస్తున్నారు బాబా. ఓకే, థ్యాంక్ యూ. ఇది మహారాష్ట్ర బార్డర్ కదా, మీరు ఇక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు? మీరు మహారాష్ట్రియన్స్ కదా, సో తెలంగాణలో ఇంత ఘనంగా సెలబ్రేట్ చేయడానికి కారణాలు ఏంటి? మహారాష్ట్రలో ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకోరు కాబట్టి మేము తెలంగాణలో కాబట్టి ఈ ఫెస్టివల్ జరుపుకుంటాము. పాఠశాలలో అందరూ కలిసి జరుపుకుంటాము. మరిన్ని వివరాలు మన వేదం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ వరలక్ష్మి మేడం గారు మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే మేడం, ఈ పండుగ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రతి ఇయర్ వేదం పాఠశాలలో జరుపుకుంటామండి. ఇది సాంప్రదాయమైన పండుగ కాబట్టి మా పిల్లలు ప్రతి ఒక్కరూ పాల్గొంటారు.
మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా పిల్లలతో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నా పేరు దేవిక. వేదం పాఠశాలలో బతుకమ్మ పండుగలు చాలా బాగా జరుపుకున్నాము. మేము చాలా ఎంజాయ్ చేసాం, డ్యాన్స్ చేసాం, కొత్త కొత్త నాటకాలతో చేసాము. థ్యాంక్ యూ. ఇదండి వేదం పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగలు. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.